మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీతంపేట గ్రామంలో నెల 20వ తేదీన గుమ్మడి మహేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 2 రోజుల తర్వాత గార్ల పోలీసులు యువకుడిని మృతిపై ఆరా తీసి మహేష్ని హత్య చేసిన ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ హత్య జరిగిన ప్రదేశానికి 2 నిందితులను తీసుకుని పోలీసులు వెళ్లడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. మహేష్ను హత్య చేసిన వారిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రంగంలోకి దిగి సీతంపేటలో పరిస్థితులను పరిశీలించారు. హత్య జరిగిన సంఘటనల ప్రదేశాన్ని మిగిలిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక మహేష్ని హత్య చేసిన వారికి శిక్ష పడుతుందని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. రండి, మనం ఇప్పటివరకు పోలీసు వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, మీకు ఉన్న డౌట్స్ మీకు